ప్రభు రాబోతున్నాడు. ఆయన మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు దావీదు వలె మన కుటుంబ కేంద్రంలో ప్రభు ఉంటే, ప్రభు వచ్చినప్పుడు కుటుంబాల వారీగా ఎత్తబడతాం. ఈ విషయాన్ని జాగ్రత్తగా గ్రహించు. ప్రభు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. వస్తే మన గతి ఏమిటి ఆలోచించు. కుటుంబాల వారీగా దేవుణ్ణి కలిగి ఉండే కుటుంబాలుగా లేకపోతే ప్రభు వచ్చినప్పుడు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. అందుకే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఏదో నిన్ను మత మార్పిడి చేయటం కోసం కాదు, కానీ యేసయ్య మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు నీవు కుటుంబాల వారీగా ఎత్తబడి ప్రభువుతో ఉండాలి. లేకుంటే ఆరని అగ్ని నరకము కాసుకొని ఉన్నది అని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే మనం ఏం చేయాలి? రక్షణ పొందిన నీవు కుటుంబ సభ్యులను ప్రభువు దగ్గరికి నడిపించి వాక్యాన్ని వినిపించాలి అని దేవుని ఉద్దేశమయ్యారు. మరి ఈ అనుభవంలోనికి వద్దామా? లేకపోతే సౌలు వలె అవిధేయమైపోయి మొండి వైఖరితో జీవించి చివరికి కుటుంబాన్నే పాడు చేసుకున్నాడు. కుటుంబ వ్యవస్థ సన్నగిల్లిపోయింది. అందరూ భయంకరమైన మరణానికి లోనైపోయారు. అవును, ప్రభు రాబోతున్నాడు. ఇక విడిచిపెట్టబడ్డాము అంటే భయంకరమైన శ్రమలలో తదుపరి ఆరని అగ్ని కాసుకుని ఉన్నది. అందుకే ప్రేమగల దేవుడు నేను బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఆయన సత్యాన్ని నీకు తెలియజేస్తూ ఉన్నాడు. సత్యానికి చెవియొగ్గు. సైతాను కళ్ళబొల్లి మాటలకు నీవు లోబడి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. పరిశుద్ధాత్మతో నింపబడవలసిన సౌలు దేవునికి వ్యతిరేకముగా జీవించటాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు పోయాడు, దురాత్మ వచ్చాడు. ఆ కుటుంబం పతనావస్థకు వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి సోదరీ సోదరుడా, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ కుటుంబ కేంద్రంలోనికి ప్రభువుని ఆహ్వానించు. ఆయన వస్తే జీవితాలు బాగుపడిపోతాయి. లాజరు, మార్తా, మరియ కుటుంబం ఉన్నది. యేసు ప్రభు ఆ కుటుంబంలోనికి రాకముందు ఆ కుటుంబంలో పరిస్థితులు బాగలేవు. లాజరు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. ఎవరికి వారే యమునా తీరిగా జీవిస్తూ ఉన్నారు. ఒకరోజు యేసయ్య అదే గ్రామానికి వచ్చినప్పుడు మార్త యేసు ప్రభుని తన ఇంటిలోనికి తీసుకుని వెళ్ళింది, ఆహ్వానించింది. ఆ కుటుంబ పరిస్థితులే మారిపోయినట్లు లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఆ ప్రియ ప్రభువుని నీ కుటుంబ కేంద్రంలోనికి ఆహ్వానించి చూడు. నీ కుటుంబ వ్యవస్థ బాగుపడింది, పరిస్థితులు మారిపోతాయని ప్రేమతో మనవి చేస్తాం. ఇసిగిపోయి ఉన్నావా? ఇక ఈ కాపురము నేను చేయలేను, ఈ కుటుంబము అంతా అస్తవ్యస్తమైపోయింది అని దిగులుతో ఉన్నావా? మార్త ప్రభువుని ఆహ్వానించినట్లు నీ కుటుంబ కేంద్రంలోనికి ప్రభువుని ఆహ్వానించు. యేసు రానంత కాలము నీ పరిస్థితులు నేరచెల్లిపోతూ ఉంటాయి, బాగుపడవు. ప్రభు వస్తే కుటుంబ వ్యవస్థ బాగుపడిద్ది, జీవితాలు బాగుపడతాయి అని ప్రేమగల దేవుడు సెలవిస్తాడు. ఈ రాత్రి నీ తీర్మానం ఏమిటి? మరి ఈ వర్తమానం వింటూ ఉన్న నీ జీవితంలో ఏ తీర్మానానికి రావాలని ఆశిస్తూ ఉన్నావు? సౌలు లాగానే మొండి పట్టుతోటి సైతానికే బానిసవైపోయి కుటుంబ వ్యవస్థను పాడు చేసుకుంటావా? దావీదు పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవునికి లోబడ్డట్టు నీవు లోబడి కుటుంబాన్ని పరలోకానికి నడిపించుకుంటావా? ఒక్కసారి తీర్మానం చేసుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. నీవు రక్షణ పొందా, బాగానే ఉన్నది, కానీ నీ కుటుంబ సంగతి ఏమిటా అని ప్రభు అడుగుతున్నాడు. అందుకే వారు రావాలి, వాక్యాన్ని వినాలి. ఎందుకు ఈ కూటాలు? దేనికోసం అంటే మత మార్పిడి చేసే కూటాలు కావు, కుటుంబాలను మతంలో దించే కూటాలు కావు. కుటుంబాలు రక్షణ పొందటానికి దేవుడు ఇన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. నశించిపోతూ ఉన్న నీ కుటుంబాన్ని వెతకి రక్షించటానికి ఇన్ని ఏర్పాటు చేస్తూ ఉంటే నీవు నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? ఆలోచించు. దేవుని ఉగ్రత రాబోతున్నది, కృపకాలము దాటిపోబోతూ ఉన్నది, అవకాశాలు చేజారిపోబోతూ ఉన్నాయి. దేవుడిచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రభువుని కుటుంబ కేంద్రంలోనికి ఆహ్వానించాలని మనవి చేస్తున్నాం. కుటుంబ కేంద్రంలో సైతాను ఉన్నంత కాలం
కుటుంబాలకు క్షేమము లేదు, భద్రత లేదు, ఆశీర్వాదము లేదు, నెరసిల్లిపోతాయి. అందుకే ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు ఒక తీర్మానం చేయి. యేసయ్య ఈ రాత్రి నా కుటుంబంలోనికి రమ్మని, నీవు దేవునికి విధేయత చూపాలి అని నేను మనవి చేస్తున్నా. ముగింపులో నీవు రక్షింపబడిన వ్యక్తివి అయితే ఈ సందేశాన్ని నీవు జాగ్రత్తగా వినాలి. నేను రక్షణ పొందాను అనే నిర్లక్ష్య వైఖరి నీలో ఉండటానికి వీల్లేదు.